ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తమిళనాడులో టీవీకే పార్టీకి మెజారిటీ స్థానాలు రావడంతో అందరూ షాక్ కు గురయ్యారని కేఏ పాల్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్, రాజకీయ విశ్లేషకులు టీవీకే గెలవదని, విజయ్ సీఎం కాడని చెప్పినా తాను మాత్రం అతనే గెలుస్తాడని చెప్పానన్నారు. తమిళనాడులో శాంతి సభకు పర్మిషన్ ఇవ్వకుండా మాజీ సీఎం స్టాలిన్ ఇబ్బంది పెట్టారని, ఆ సమయంలో తాను పెట్టిన శాపం వల్లే ఆయన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని అన్నారు. అందుకే తనతో సీఎంలు అందరూ జాగ్రత్తగా ఉండాలని కేఏ పాల్ హెచ్చరించారు. ఆయననే నెక్స్ట్ ముఖ్యమంత్రి యాక్టర్ విజయ్ జోసెఫ్ మీ అందరినీ షాక్ చేశాడు. ఎగ్జిట్ పోల్స్, పండిట్స్ లాస్ట్ 1 year నుంచి 8-10% ఓట్లు వస్తాయి కానీ గెలిస్తే ఆయన ఒక్కటి సీటు గెలుస్తాడు కానీ, కొంతమంది 1 నుంచి 5 సీట్లు గెలుస్తారన్నారు కానీ ఏ ఒక్కరు కూడా 2 days బిఫోర్ మాత్రమే ఒక్క పోల్ ఆయన గెలుస్తున్నాడు అన్నారు. కానీ నేను ముందు నుంచి ఆయననే బ్లెస్సింగ్ ఇచ్చింది కారణం ఏంటి? ఇఫ్ దిస్ చీఫ్ మినిస్టర్ డస్ నాట్ సపోర్ట్, గాడ్ విల్ పుట్ న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్టర్ 2 months. పిలిస్తా విజయ్ వచ్చేసును, ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాము, మీరు ఎక్స్ సీఎం అవుతారు విన్నారు కదా. అప్పుడు నేను అంటూ విజయ్ని పిలిచినా బాగున్ను, ఆయన సీఎం అయిపోయినేమో అన్నా. వెంటనే విజయ్ క్లోజ్ ఫ్రెండ్ గా కాల్ చేసి నన్ను వచ్చి కలిసి మాట్లాడి మా ఇద్దరిని కలిపారు. అప్పుడు నేను వచ్చి క్యాంపెయిన్ చేస్తానని తమిళనాడు కూడా వెళ్ళి మా లీడర్స్ అందరికీ చెప్పాను. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ అన్నారు, లేదు లేదు ఆయన గెలవడాన్ని మీరు ట్రై చేయ, లేదు మీరు శపించిన వాళ్ళు నేను శపిస్తా, మీరు దీవించిన వాళ్ళు దేవుడు దీవిస్తారు అన్నాడు. అదే జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో 2009లో మన చారిటీ సీట్లు దోచుకునేటప్పుడు భూమి మీద లేకుండా దేవుడు చేసేశాడు. ఇప్పుడేంటి, దేవుడు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాడు మన ముఖ్యమంత్రులకి. తెలుగు ముఖ్యమంత్రులారా వినండి, నా సొసైటీని టీఏపీపీసీ నా చారిటీని నా దగ్గర నుండి తీసుకుని వెళ్ళి ఎవరికో ఇచ్చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారే, దేవుని ఉగ్రత ఆయన మీద వచ్చినట్టు భూమి మీద నుంచైనా మీరు ఉండరు, లేదా మీ పొలిటికల్ పార్టీ సర్వనాశనం అయిపోద్ది, గుండాగేనా చేస్తారు. నెక్స్ట్ ముఖ్యమంత్రి తమిళనాడులో టీవీకే విజయ్ సాధించడంతో అందరూ షాక్ అయ్యారంటూ కేఏ పాల్ అయితే చెప్పారు. ఇక టీవీకే గెలవదని జోసియన్ చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అయితే రాజకీయ విశ్లేషకులు అన్ని ఒక మాట అంటే నేను మాత్రం ఒక మాట అన్నాను, సో నేను చెప్పింది జరిగింది, సీఎంలు కూడా నాతో జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా కేఏ పాల్ అయితే కామెంట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సునీత, కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రపంచ శాంతిదూతగా చెప్పుకున్నటువంటి పాల్ ఎప్పుడు కూడా సంచలనమే. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఇటు రేవంత్ రెడ్డి మీద టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. అక్కడ ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా టార్గెట్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు కూడా ఒకప్పుడు నీ చెప్పినట్టే నడిచాడు, ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా ఫిరాయించాడు అని కూడా ఆయన పలు సందర్భాలు చెప్పుకుంటారు. బట్ ఇప్పుడు నిన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ రావడం, దీంట్లో ముఖ్యంగా తమిళనాడుని టార్గెట్ చేసి ఆయన మాట్లాడారు. తమిళనాడు రాజకీయాలు నాకు బాగా తెలుసు, అక్కడ విజయ్ టీవీకే పార్టీ అధినేత అక్కడ అధికారంలోకి రారు అని అన్ని ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు కూడా చెప్పాయి. బట్ నేనొక్కనే మాత్రమే ఆయన అధికారంలోకి వస్తాడు, కేవలం ఒక సర్వే సంస్థ ప్లస్ నేను మాత్రమే టీవీకే పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, మెజార్టీ స్థానాలు గెలుస్తుందని చెప్పాను అని కూడా ఆయన ఈ రోజు ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఆయన తన సందేశాన్ని చెప్పారు. అంటే నాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా మిగిలిన ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అదే గతి అయింది. బట్ రేవంత్ రెడ్డి ఇక్కడ కూడా చాలా సందర్భాల్లో నా మాట విన్నట్టే విని ఇప్పుడు ఆయన కూడా వినట్లేదని కూడా పలు సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడుతున్నటువంటి ఉదంతాన్ని మనం చూసాం. ఎందుకంటే శాంతి సభలకు పర్మిషన్ ఇవ్వకుండా మొన్నటి వరకు పనిచేసినటువంటి తమిళనాడు సీఎం స్టాలిన్ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, అక్కడ ఎన్నో సభలు నిర్వహించాల్సి ఉండే, ఆ సభలకు ఏ ఒక్కదానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, కనుక ఆయన మాజీ సీఎం గా మారాడని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. తాను పెట్టినటువంటి శాపం వల్లే ఆయనకు ఆ గతి పట్టింది, ఓటమి పాలయ్యారని కూడా తన వ్యాఖ్యల్లో ఉంది. కనుక తనతో సీఎంలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కేఏ పాల్ హెచ్చరించినటువంటి ఉదంతం మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనను సమకాలీన రాజకీయాల్లో ఆయన సీరియస్
పొలిటీషియన్ గా ఎవరు చూడట్లేదు. బట్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు కామెంట్ చేయరు. అదే సమయంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు కూడా నవ్వేసి వదిలేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం కేఏపాల్ని. గడిచిన 15 సంవత్సరాల రాజకీయ పార్టీని స్థాపించి ప్రజాశాంతి పార్టీ పేరుతో ఆయన చాలా సార్లు అభ్యర్థులను నిలబెడుతుంటాడు. ఆయన కూడా స్వయంగా నిలబడి ఓటమి పాలైనటువంటి పరిస్థితిని మనం చూసాం. చాలా సందర్భాల్లో కమిడియన్ పీస్ గా మాత్రమే ఆయనను చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మన మునుగోడు ఎన్నికల్లో పోటీ చేయడం, రాజగోపాల్ రెడ్డి మీద అంతకంటే ముందు 2-3 చోట్ల కూడా ఉప ఎన్నికల సందర్భంలో పోటీ చేస్తాడు. సాధారణ ఎన్నికల్లో కూడా పోటీ చేసి బీఫాములు ఎవరో ఎత్తికెళ్లారని కూడా పలు సందర్భాల్లో కామెడీ చేసినటువంటి కేఏపాల్ ఇప్పుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం, ఆయన ఏకంగా సీఎం అవుతున్నటువంటి నేపథ్యంలో మరొక కామెంట్ కేఏపాల్ చేయడం అనేది అందరినీ ఆశ్చర్యానికి చేసేటువంటి అంశం. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కు తలదన్నేలాగా నా వ్యాఖ్యలు ఉన్నాయి. నేను చెప్పిందే ఇప్పుడు నిజమైంది. విజయ్ టీవీకే పార్టీ పెట్టడం కానీ, దాని తర్వాత విజయం సాధించడం కానీ నా బ్లెస్సింగ్స్ ఆయనకు ఎప్పుడు ఉంటాయి. నేను ఇక్కడి నుంచి అక్కడ తమిళనాడు విజయ్ తో నేను టచ్ లో ఉంటాను. ఇక్కడి నుంచి అక్కడ శాంతి సభలు ఏర్పాటు చేసుకోవడానికి ఆయనతో నేను సైడ్గా ఉంటాను అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పారు. బట్ ఒకవేళ ఆయన కూడా నా మాట వినకపోతే భవిష్యత్తులో గతంలో చేసినటువంటి వాళ్ళ లాగానే ఆయన కూడా మారిపోయే అవకాశం ఉందని కూడా అప్పుడే శాపనార్థాలు పెట్టేలాగా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ కేఏపాల్ మాటల్ని ఎంత సీరియస్ గా ఎవరు కూడా తీసుకోవట్లేదు. 2 తెలుగు రాష్ట్రాల సీఎంలకు మాజీ సీఎంలకు కలిస్తే అలవాటు అయిపోయింది. బట్ 1,00,000 కోట్లు తీసుకొస్తాను విదేశాల నుంచి, ముఖ్యంగా అమెరికా నుంచి, నాకు పెద్ద ఎత్తున పలుకుబడి ఉంది, నా సందేశంతో లక్షలాది మంది, కోట్లాది మంది, ఎంతో మంది నన్ను ఫాలో అవుతుంటారు. అలాంటిది ఈ ముఖ్యమంత్రులకు ఏమైందని కూడా చాలా సందర్భాల్లో ఆయన చెప్తుంటారు. బట్ ఇప్పుడు టీవీకి అధినేత విజయ్ మీద చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా చూడాలి. భవిష్యత్తులో నిజంగానే విజయ్ తో సత్సంబంధాలు ఉంటాయా, అక్కడ కూడా ఆయన కూడా మళ్ళీ తిట్ల దండకం చేస్తారా చూడాల్సిన అవసరం ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ నరేందర్.